నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడాలి. ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మోహన్. ఎమ్మిగనూరు పట్టణంలో ఉపర శ్మశాన వాటిక సర్వే చేశాం. ఉపర సంఘం అధ్యక్షుడు వీరేంద్ర. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఇందిరా ప్రియదర్శిని వీకర్స్ కాలనీలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం ఇందిరా ప్రియదర్శిని వీకర్స్ కాలనీలో సభను ఇందిరా ప్రియదర్శిని వీకర్ సెక్షన్ కాలనీ ఫౌండర్ అధ్యక్షులు మర్రి మోహన్ రెడ్డి, సభ్యులు సామియల్, సంజీవ, శ్రీరాములు, శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకన్న, మేడ్చల్ మల్కాజ్గిరి డీసీపీ పద్మజ, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పౌర హక్కుల దినోత్సవ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ఫౌండర్ అధ్యక్షులు మర్రి మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరాములు, శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 693 ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, ఈ కాలనీకి ఇందిరా ప్రియదర్శిని కాలనీ అని అప్పుడే నామకరణం చేశామని చెప్పారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు సరిగా లేని వారు కట్టుకోలేకపోయారని అన్నారు. చేసిన పాత్రికేయులు, అంతేకాకుండా ఏరియాలో ఉన్న కాలనీ సభ్యులందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్సుమాంజలి. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మండల్ లెవెల్లో ఒక ఎస్ఐ, ఎంఆర్ఓ, మిగిలిన అధికారులతో సాదాసీదాగా జరుగుతుంది. కానీ ఈ యొక్క చిన్న కార్యక్రమానికి మనకు గౌరవ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, రాజ్యాంగ అధికారాలు కలిగిన మన యొక్క గౌరవ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం, ఈ మారుమూల ప్రాంతంలో పేరుకే ఇది పెద్ద జిల్లా అంటాము, మొత్తం అర్బనైజేషన్ అంతా ఎక్కడో ఉంటుంది, ఇక్కడ చిన్న గ్రామ వాతావరణం లాగా ఉంది. ఈ యొక్క ఏరియాకు కూడా ఎవరు వచ్చిన సందర్భాలు కూడా కనపడలేదు. అయినా కూడా ఇట్లాంటి ప్లేస్కు, ఈ హ్యాబిటేషన్కి గొప్ప చైర్మన్ గారు ఇక్కడ దాకా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక అధికారం వచ్చిన తర్వాత, స్టేట్ అధికారం వచ్చిన తర్వాత స్టేట్లో అన్ని జిల్లాలని సందర్శించాల్సి వస్తుంది, అన్ని ప్రాంతాలకు పోవాల్సి వస్తుంటుంది. కానీ గుర్తించుకొని ప్రతి సమస్యకి రెస్పాండ్ అవుతూ ఈ యొక్క ఇంత చిన్న ప్రదేశానికి కూడా వచ్చి ఈ యొక్క సివిల్ రైట్స్ డేని నిర్వహించడం, ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కూడా కోర్టు కేసెస్ ఉన్నా కూడా మేము కూడా మా తరఫున ఈ కేసెస్ ఈ విధంగా ఉన్నాయి, అట్రాసిటీ కేసెస్ ఉన్నాయని చెప్పి మా తరఫున కూడా మేము కోర్టుకి పిటిషన్స్ వేయడము, తర్వాత వెకేషన్ స్టే ఏదైనా ఉంటే తీసేయడము, తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వెనక చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బట్ అది ప్రజలకి ఎంతవరకు, అంటే మాకు పిటిషనర్ ఎవరైతే వచ్చారో వారికి ఎంతవరకు చెప్తున్నాం అనే దాని మీదనే ఎక్కువ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రము రాచకొండ పోలీస్కి ఎస్సీ/ఎస్టీ కేసెస్లో చాలా వరకు మేము 80 to 90% కేసెస్ అన్నీ కూడా టైం కానీ మేము ఫైనలైజ్ చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఈరోజు ఈ ప్రజెంట్ ఈ కేసెస్ అన్నీ మీ సమస్యలు వింటుంటే 2-3 విషయాలు చూసుకోవాలి. ఇది 40 ఏళ్ళ నుంచి మీకు జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ. సో ఆ కాలం ఆ టైంలో మీకు అలాట్ చేయడం కానీ, లేదంటే దానికి మీరు ఉండడం, పొసెషన్ అనేది, అంటే ఆక్రమణలో ఉన్నారు లేరు అనే దాని మీదనే చాలా చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడైనా కూడా 40 ఏళ్ళ తర్వాత మనం ఒక డిజిటల్ ప్రపంచంలో ఉంటున్నాము. మీకు ఏదైనా మీ చేతికి ఏదైనా ఒక కాగితం వస్తే దాన్ని తరోగా చదవండి. దాంట్లో అన్ని కూడా ఏది కూడా అన్లిమిటెడ్ టైం ఉండదు, ఎవరికి ఏది ఇచ్చా కూడా అన్లిమిటెడ్ టైం ఉండదు. సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు మా దగ్గర అంటే మాకు వచ్చే వరకు 2 ఇష్యూస్ సార్ యూజువల్గా. అంటే ఇక్కడ ఎక్కువ చెప్పేది ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ ఒకటి. ల్యాండ్ ఇష్యూస్కు సంబంధించిన అన్నీ కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి సార్. సో మేము మొన్న తహసీల్దార్ గారు, నేను ఇద్దరం కూడా పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది సార్ 83 సర్వే నెంబర్లో. సో వాళ్లకు గవర్నమెంట్ సూచించినట్టు, కలెక్టర్ గారు ఆదేశించినట్టు మేము ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు కట్టిస్తాం, అంటే అపార్ట్మెంట్ లాగా కట్టిస్తాం అనేది ఒక ప్రపోజల్ ఉంది సార్. సో దానికోసమని నిన్న మేము ఆ కాలనీ వాళ్ళకి వెళ్ళి
వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు కానీ ఒప్పుకున్నట్లయితే గవర్నమెంట్ అపార్ట్మెంట్ లాగా కట్టిస్తుంది, మీకు మనిషికి ఒక అపార్ట్మెంట్ అలాట్ చేస్తారు, మీకు నీళ్ళ ప్రొవిజన్ ఉంటుంది, రోడ్లు ఉంటాయి, మీకు ఏమి సంబంధించినవి కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్టుకుంటున్నారు. మీరు ఉన్న ఆ వేసిన చిన్న రేకుల గుడిసె కోసం ఎప్పుడు గొల్లు కొడతారో తెలియకుండా మీరు అందరు ఇట్లా జమవుడు కొట్లాడు ఇవన్నీ టెన్షన్లో ఉన్నారు. ఏ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా మీరు ఒప్పుకున్నట్లయితే గవర్నమెంట్ మీకు అందరికీ ఇక్కడ అపార్ట్మెంట్ కట్టించి అందరికీ అలాట్మెంట్ చేస్తుంది. అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసీల పోరాటం అంటూ పర్యావరణాన్ని కాపాడటానికంటూ ఖనిజ సంపదను కాపాడడం కోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. యూనివర్సిటీలో అమరవీరుల స్మారక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరమేధం మేధోమథనం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి వరకు నక్సలైట్లు సృష్టించిన నరమేధం అంతా ఇంత కాదన్నారు. ఆపరేషన్ కగార్ ఓ పక్క శాంతి చర్చల ఎత్తుగడగా మరో పక్క జరుగుతుండగా సాయుధ నక్సల్స్ కన్నా ప్రమాదకారులైన అర్బన్ నక్సల్స్ మరోపక్క సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరంగల్లో నేను చేసిన 3 ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లలో ఒకటి ప్రొఫెషనల్గా 1948 నుంచి 52 కమ్యూనిస్ట్ స్ట్రగుల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటేకున్నా కూడా పోలీస్ క్యాంపులు డబ్బున్న వాళ్ళని దోచుకోవడం పంచినారు లేదో కానీ అటువంటి వాతావరణంలో మేము పోలీస్ క్యాంపులు పెట్టేవాళ్ళం. అక్కడి చరిత్ర ఏమంటే అక్కడి ఒక ముస్లిం సబ్ ఇన్స్పెక్టరు రజాకార్లకు సపోర్ట్ చేస్తే మీరు వినే బైరాన్పల్లి ఉస్నాబాద్ కాకుండా పోయిన ఏరియాలో ఒక దిక్కు వరంగల్ దూరము, ఒక దిక్కు మెదక్ హెడ్ క్వార్టర్ దూరము, ఒక దిక్కు కరీంనగర్ దూరం. జీవనోపాధి కల్పిస్తున్నారు. 1000 కోట్లు కేటాయించారు దీని కొరకు. 3000 కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటన చేశారు. ఎక్కడ ఒక ఛత్తీస్గఢ్లోనే. ఇవన్నీ ప్రజలకు తెలియడం లేదు. కనుక ప్రభుత్వము అక్కడికి వెళ్ళి వీళ్ళని కంపెనీకే పోలేదు, డెవలప్మెంట్ కొరకే ఇదంతా నడుస్తూ ఉంది. కనుక మీరు ఈ చర్చ ఆపేసి అందరూ ప్రాణాలతో బ్రతుకుండాలి, నక్సలైట్లు ఎవరు చావకూడదు, ఇది మా అందరి కోరిక. వాళ్ళు కూడా మనుషులే, అందరూ శాంతియుతంగా బతకాలి. ఈ చర్చలు అనేటువంటి మిషతోటి నక్సలైట్లు ఇప్పుడు నేను 2 గ్రూపులు ఉన్నాయి దీంట్లో. జంపన్న తర్వాత జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ వాదన ఒకలాగా ఉంది, హరగోపాలు వీళ్ళు మేధావులు అనే వాళ్ళు కొందరు వాదన వేరే ఉంది. వాళ్ళిద్దరు మీడియాలో వచ్చి కొట్లాడుకున్నారు, నేనున్నాను సాక్షిగా. దాంట్లో జంపన్న వీళ్ళంతా ఏమంటున్నా అంటే నక్సలైట్లు శాశ్వతంగా సరెండర్ కావాలి, హాయిగా బ్రతకాలి, వాళ్ళు జనజీవనంతో స్రవంతిలో కలవాలి. ఇది కరెక్ట్ నేను చెప్పేది. జంపన్న చెప్తున్నదే కరెక్ట్. హరగోపాలు వీళ్ళంతా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. చర్చలు జరపాలి, చర్చలు శాంతిన ఇవి ఫైరింగ్ ఆపాలి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ప్రాణంతో బయటపడాలి, మళ్ళీ యుద్ధం కొనసాగించాలి. ఇది ఒక గ్రూప్ నడుస్తుంది. వీళ్ళ లోపల ఐక్యత లేదు. కనుక ఈ చర్చలు అనే దానికి ఎటువంటి మీనింగ్ లేదు, అర్థం లేదు. మీడియా మొత్తం దీన్ని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఉపర శ్మశాన వాటికను సర్వే చేయించడం జరిగిందని ఉపర సంఘం అధ్యక్షులు బసరుకోడు వీరేంద్ర తెలిపారు. కుల పెద్దలు, యువకులు సమక్షంలో ఓ ఉపర శ్మశాన వాటికను సర్వే చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సర్వేలో హిందూ శ్మశాన వాటిక సభ్యులు పాల్గొన్నారు. ఉపర శ్మశాన వాటిక సర్వే చేయుటకు సహకరించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి ఉపర సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో హిందూ శ్మశాన వాటికల పెద్దలు, ఉపర సభ్యులు, యువకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో 80,000 రూపాయలతో ఏర్పాటు చేసిన మంచినీటి చేతి పంపులను గురువారం సిడిఏ కార్యదర్శి ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోసు కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలియజేయడంతో వెంటనే స్పందించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ద్వారా 80,000 రూపాయల విలువ గల ఉచిత చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు సాయంకాలం వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో సిడిఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఉచిత చేతి పంపును ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు
80,000 రూపాయల ఖర్చుతో ఉచిత చేతి పంపును ఈ గ్రామస్తులు, గ్రామ నాయకులు, స్థానిక సేవకులు ఒనేసీం గారు మాకు తెలియపరిచిన వెంటనే సిడిఏ ఆధ్వర్యంలో మా స్నేహితుల దాతల సహకారంతో ఉచిత చేతి పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్ నందు బీసీ బిల్లుల సౌకర్యం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ జాగృతి యునైటెడ్ పులే ఫ్రంట్ యూపీఎఫ్ జిల్లా సమన్వయకర్త మద్దతు ప్రకటిస్తున్నామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గంలోని మేధావులు, కవులు, బీసీ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయంలో 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటంలో మద్దతుగా ఉంటాము అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశంతో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే 72 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారో, మరి ఈ నిరాహార దీక్షకు తెలంగాణ జాగృతి జిల్లా జాగృతి మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ జాగృతితో పాటు నాగర్ కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాల బీసీ సంఘాలను కూడా మద్దతు కూడగట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి 72 గంటల బీసీ బిల్లు కోసము, బీసీ రిజర్వేషన్ల కోసము కల్వకుంట్ల కవితక్క గారు చేసే ఒక 72% రిజర్వేషన్ అమలు చేయించుకోవాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారు బీసీ బిల్లును అమలు చేయకుండా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలో మరి ఆర్డినెన్స్ ద్వారా బీసీ బిల్లు ఇస్తాము, దాని ద్వారానే ఎన్నికలకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో మరి కవితమ్మ గారు ఈరోజు 72 గంటలు హైదరాబాద్లో ఇందిరా పార్కులో 72 గంటలు కంటిన్యూగా 4-5 కవితక్క గారు ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము చట్ట ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోతామని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు వ్యతిరేకంగా 20 నెలలు గడుస్తూ ఉన్న ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి బీసీలకు చట్ట ప్రకారం రిజర్వేషన్ ఇవ్వకుండా మీనమాషాలు లెక్కిస్తూ, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తొక్కు పెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి డిలేకు వ్యతిరేకంగా కవితక్క గారు ఈరోజు 3 రోజులు వేసేటటువంటి నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం పరిగి పట్టణంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జనతా పాదయాత్ర మరియు శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ హాజరయ్యారు. పరిగి మండలం పరిధిలోని రంగాపూర్ గ్రామం నుండి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, పాదయాత్రలు అనేవి కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రతి ప్రభుత్వంలో లొసగులు ఉంటాయని, అలాంటి వాటిని సరిచేసుకోవడానికి ఈ పాదయాత్రలు అని అన్నారు. అనే ఒక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కట్టబెట్టుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెత్తిన పెట్టుకొని ఇంకా 3 ఏళ్ళు పాలన, ప్రభుత్వ పాలన, బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. కారణం వాస్తవాలు తెలవాలి. ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలియడానికి, ఏ ప్రభుత్వమైనా అక్కడ కొంత లొసుకులు ఉంటాయి. ఆ లొసుకుని కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ దేశానికి దశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్పన పెడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. 70 ఏళ్ల అనుభవం ఖర్గే నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడాలి. ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మోహన్. ఎమ్మిగనూరు పట్టణంలో ఉపర శ్మశాన వాటిక సర్వే చేశాం. ఉపర సంఘం అధ్యక్షులు వీరేంద్ర.
మేడ్చల్ జిల్లా కీసర మండలం ఇందిరా ప్రియదర్శిని వీకర్స్ కాలనీలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం. ఈ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.